ఆ పనుల మీద కూడా ఆయన కొన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. బారామతిలో ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కూడా దురదృష్టకరం అని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం అజిత్ పవార్ తో పాటు మరో 5 సిబ్బంది కూడా అందులోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన వ్యక్తిగత పిఏలు కావచ్చు, ఆయన వ్యక్తిగతకు సంబంధించిన అధికారులు కావచ్చు, మరోవైపు అటు పైలట్ కి సంబంధించి పూర్తిగా కూడా వీరంతా కూడా ఈ క్రాసింగ్ లో అక్కడే పూర్తిగా కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. శకటాలు మాత్రం ఎక్కడికక్కడ కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. పూర్తిగా మంటలు రావడంతో పాటు ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా బాంబు పేలినట్టు ఒక విస్ఫోటనం జరిగిన ప్రదేశం అయితే ప్రస్తుతం తెలుస్తుంది. స్థానికులు పెద్ద ఎత్తున చేరుకొని సంఘటన స్థలంలో ఉన్న సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించడం, మహారాష్ట్రకు సంబంధించి ముఖ్యంగా బారామతి పరిసర ప్రాంతంలో ఉన్న పోలీసులంతా కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారంతా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే శకటాలు పూర్తిగా అగ్నికి ఆగుతాయో ఆ ప్రదేశానికి మాత్రం అటు మెడికల్ టీమ్ తో పాటు ఇతరులు చేరుకున్నారు. వారి డెడ్ బాడీని గుర్తించే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఒక బాంబు విస్ఫోటనం జరిగింది, ఒక క్రాషింగ్ జరిగింది. ఆ క్రాషింగ్ సంబంధించిన అంశంలో ఎవరి మృతదేహాలు ఏంటనేది కూడా కొంత అంతుపట్టని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించే పనులు కూడా అధికారులు నిమగ్నమయ్యారు. మహారాష్ట్ర అంతటా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ల్యాండింగ్ సమయంలో కాసేపట్లో 8:45 గంటలకు మొదట ముంబై నుంచి బయలుదేరి నేరుగా బారామతి వెళ్తున్న సందర్భంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. అయితే కాసేపటి క్రితమే విమానం సతీష్ అయితే అంటే విమాన ప్రమాదానికి సంబంధించి ఉదయం 8:45 క్రాష్ అయినట్టుగా డీజీసీఏ చెప్తోంది. సో అయితే ప్రమాదానికి సంబంధించి అంటే గతంలో మనం చూసిన ప్రమాదాలు కానీ ఏవైనా విమాన ప్రమాదానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా అయి ఉండాలి, లేకపోతే వాతావరణం అనుకూలించకపోవడం. సో ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి లో విజిబిలిటీ కారణమని ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. సో పూర్తిగా అంటే అసలు ప్రమాదానికి గల కారణాలేంటి, ఎక్కడ వైఫల్యం ఉంది అనే దానికి సంబంధించిన సమాచారం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సతీష్? ఏం చెప్తున్నారు అధికారులు? ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు డీజీసీఏకి సంబంధించి ప్రజట డీజీసీ ఒక ప్రకటన చేసింది. అయితే దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించిన అంశంలో లో విజిబిలిటీ కారణమా, లేదంటే ఆ ప్రదేశంలో మొదట ల్యాండింగ్ సమయం సహకరించిందా, లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తాయి అనేది కూడా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మొదట దీనిపైన ఏవియేషన్ సంబంధించిన అధికారులు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంట్లో మొదట ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్ ఏమైనా సమాచారాన్ని ఇతరులకు అందించారా, ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్ చేయబట్టి దానికి సంబంధించిన పైలట్ ముఖ్యంగా ఇతరులకు సమాచారం అందించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ల్యాండింగ్ కి ప్రతికూల వాతావరణం లేకపోతే కూడా మొదట ఆయన ఏటీసీని సంప్రదించే అవకాశాలు ఉంటాయి. ఏటీసీని సంప్రదించడంతో పాటు లోకల్ గా ఉన్న అథారిటీకి సంబంధించి కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ఆయన వారిని కాంటాక్ట్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే అలాంటి సమాచారాన్ని ఏమైనా అందించారా, లేదంటే ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పాటు ప్రతికూల వాతావరణం కూడా సహకరించకపోవడంతో ప్రమాదం జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతానికి డీజీసీ సైతం కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన సమయానికి సంబంధించిన అంశంలో మాత్రం కొంత క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగింది, కొంత దిగ్భ్రాంతికరమైన వాతావరణం అయితే అక్కడ నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. అధికారులు మొదట ఇక్కడి నుంచి ముంబై చేరుకుని ముంబైలో ఎక్కడైతే ప్లేన్ క్రాష్ ఉందో ఆ ప్లేన్ క్రాష్ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా వారు మొదట పరిశీలించిన తర్వాత కొంత ఒక ప్రాథమిక అంచనా వేసే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్. బారామతిలో ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యేందుకు చిన్న చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. फोन करतो थांब. పొగమంచు కారణంగా లో విజిబిలిటీతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉదయం 8:45 విమానం క్రాష్ అయినట్లు డీజీసీఏ ప్రకటించింది.